కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. ఇశ్రాయేలు భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తు. ఇశ్రాయేలీల్లో ఏ సంభవం జరిగినా అది ప్రపంచ భవిష్యత్తుతోటి ముడిపడి ఉంటుంది. కనుక ఈ లెక్కలన్నీ కనుక చూస్తే ఈ యొక్క ప్రపంచ చరిత్ర దాదాపుగా చివరికి వచ్చింది. మనము చివరి దినాల్లో, దుర్దినాల్లో, కడవరి దినాల్లో ఉన్నాం. ఈరోజు అసలు ఈ చివరి దినాలు, కడవరి దినాలు అనేవి ఎట్లా ఉంటాయి? బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? చివరి దినాలు అంటే ఎలా ఉంటాయి అని చెప్పారు, కడవరి దినాలంటే ఎలా ఉంటాయి అని చెప్పారు, దుర్దినాలంటే ఎలా ఉంటాయి, యేసయ్య రాకడ ఎప్పుడు ఉంటుందో ఆయన కొన్ని హింట్స్ ఇచ్చారు. అంటే కొన్ని సూచనలు చెప్పారు. వర్షం ఎప్పుడు వచ్చిద్దో మనం చెప్పలేం, కానీ బాగా మబ్బు బట్టి గాలి విసురుతూ వాతావరణం చల్లబడితే వర్షం వచ్చిద్దని తెలిసిపోయింది. కానీ పలానా టైంకి వచ్చిద్దని చెప్పలేరు ఎవరు కూడా. వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా చెప్పలేరు. మొత్తం మీద వర్షం వచ్చిద్ది అని సూచనలు బట్టి చెప్పొచ్చు. యేసయ్య కూడా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అంటే ఆయన టైం చెప్పలేదు, కానీ కొన్ని సూచనలు చెప్పాడు. ఆయన చెప్పిన సూచనలనే రాకడ సూచనలు. ఒక్క విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగునే ఉండును. అంటే ప్రభువు రాకడ దినాలు ఎలాగుంటాయి అంటే నోవాహు దినాల వలె ఉంటాయి. నోవాహు దినాల్లో ఏమేం జరిగినావో ఆ సంభవాలను పరిశీలన చేసినప్పుడు ప్రభు రాకడ దగ్గరగా ఉందని మనకు అర్థమైపోతుంది. నోవాహు దినాలు ఎలాగున్నాయో మనం ఇప్పుడు చదువుకుందాం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనాన్ని చదువు. జలప్రళయము మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు ఉండిరి. 4 పనులు చేశారంట. నోవాహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారంటే, ఒకటి తినుచు త్రాగుచు, రెండవది ఎలాగున్నారు, పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు. తినుచు త్రాగుచు ఒకటి, పెండ్లి చేసుకొనొచ్చు పెండ్లికి ఇచ్చుకొనొచ్చు. అప్పుడు పరిస్థితులు అలాగున్నాయి. అంటే ఏంటి? ఆ దినాలలో తినటానికే ప్రాధాన్యతనిచ్చారు. ఏమి తిందామా, ఏమేమి వెరైటీలు తిందామని మనుషులకు తిండి యావ ఆ దినాల్లో ఎక్కువ ఉంది. అందుకనే జనులు తినుచు త్రాగుచు, అంటే పార్టీ కల్చర్ అన్నమాట. ఏదో ఒక సందర్భాన్ని పెట్టుకోవటమో, ఆ సందర్భానికి బట్టి పలావ్ వండటమో, ఇదన్నమాట. ఏదో ఒక సందర్భం పెట్టుకొని ఆ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని పార్టీ చేయాలి, తినాలి, తాగాలి. నోవాహు దినాలు ఎలాగున్నారు ప్రజలు? తినుచు త్రాగుచు. అంటే మనుషుల యొక్క మైండ్ అంతా కూడా తినడము త్రాగటం మీదే ఉంది. ఈ తినడము త్రాగడం అనేది శరీరాన్ని సాటిస్ఫై చేయడం. ఈ తినడము త్రాగడం గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. మనందరికీ యేసయ్య దేవుడైతే వాళ్ళకి ఎవరు దేవుడంట? కడుపే. వారి కడుపే వారి దేవుడు. అంటే చాలామంది దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే, నోవాహు దినాలలో శరీరాన్ని తృప్తిపరచుకోవటం కోసము ఎక్కువగా తినడము త్రాగటము అలా ఉంది. మరి ఈ రోజుల్లో చూసారండి, ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లే. మీరు ఏ సందులో కన్నా వెళ్ళండి, ఏ వీధిలోకైనా వెళ్ళండి, నోరు తెరిస్తే బిర్యానీ. తిండి ఎక్కువైందా లేదా? ఎక్కడికి వెళ్ళినా ఏం వండావు, ఏం తిందాం. బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రభువు రాకడికి కొన్ని గుర్తులు చెప్పాడు. ప్రభువు రాకడప్పుడు జనం ఎలా ఉంటారంటే తినుచు త్రాగుచు. నేను చాలామందికి ఎక్కువ తినొద్దని చెబితే అర్థం కావట్లా, తిని హాస్పిటల్కి పోతున్నారు. ఎక్కువ తిన్నవాడు తక్కువ రోజులు బతుకుతాడు, తక్కువ తిన్నవాడు ఎక్కువ రోజులు బతుకుతాడు. ఈ రోజులు ఎలాగున్నాయండి? ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు, చికెన్ స్టాళ్ళు. మేము చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారన్నా చికెన్ తినేవాళ్ళు. ఇప్పుడు రోజు తినేవాళ్ళు ఉన్నారు. ఒక ఆమె అంటుంది,
మా అబ్బాయికి నీసు లేకపోతే ముద్ద కూడా దిగదంట. అంటే మనుషులకి ఏమైపోయింది? ఆహారం మీద ఇంట్రెస్ట్. పూర్వదినాల్లో పరిస్థితులు ఎలాగుంటాయి అంటే ఆహారం ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి తింటే చాలే, ఓ ముద్ద తింటే చాలే అని అప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు అన్నం పెట్టమని అడిగేవాళ్ళు కానీ వేరే క్వశ్చన్లు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరికైనా భోజనం పెట్టమని పిల్లల్ని అడిగితే ఏం కూర, ఫ్రైయా, రోస్టా, పేస్టా, మెడకాయ, రెక్కలా, లెగ్ పీసులా అని అడుగుతారు. ఆ దినాల్లో వాళ్ళకేమో ఆహారం మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒకటి బ్రతకడానికి అంత తినాలని. ఇప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉండిద్దంటే తినటానికే బతుకుతున్నటువంటిది అన్నమాట. వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఎన్ని కూరలు వేసినా బాగోదు. కనుక ప్రభువు రాకడ ఎలా ఉండిద్దంటే మనుషులు ఎక్కువగా ఆహారానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. తినుట త్రాగుట, తినుట త్రాగుట. ఇంకో గుర్తు చెప్పాడు. రెండోది ఏంటంటే పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, పెండ్లి చేసుకొనొచ్చు. ఇక రెండవ విషయం ఏంటంటే మనుషులు ఏం చేస్తూ ఉంటారయ్యా, జలప్రళయం వచ్చే దినాల్లో ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇచ్చుచూ ఉండిరి. ఎక్కడ చూసినా పెండ్లిండ్లే అన్నమాట. ఎక్కడ చూసినా పెళ్ళికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో, పెళ్ళికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో. పెళ్ళి ప్రార్థన ఒకే రోజు వస్తే 195 మంది పెళ్ళికే పోతారు. దేవుడు ఏమనట్లే, పాస్టర్ గారు ఏమనట్లే, ఇక్కడ ఏమనడో, తీర్పు తీర్చేటప్పుడు తీత తీస్తాడప్పుడు. ఆ సంగతి జనానికి తెలియట్లా. రేపుడు సంగతి మనకెందుకు, ఇప్పుడు బాగుంటే చాలు అన్నట్టుగా ఉంది. అంటే మనుషులు ఎలాగున్నారంటే భోజనానికి, పెండ్లిండ్లకి, విందులకి ఇచ్చిన ప్రాధాన్యత పరలోక రాజ్యానికి ఇవ్వని రోజులు వస్తాయి. అప్పుడు దేవుని రాకడ దగ్గర పడిందని గుర్తుపెట్టుకోమన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడంటే 38వ వచనం, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండురి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. 39వ వచనం మళ్ళీ మీ అందరి కోసం చదువుతున్నా, చూడండి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. జలప్రళయం వచ్చంట అందరినీ కొట్టుకొని పోయిందంట. జలప్రళయంలో మనుషులందరూ కొట్టుకొని పోయి, మునిగిపోయి, కాళ్ళు చేతులు చేపల్లాగా కొట్టుకొని ఎప్పుడుకో చనిపోయి గొట్టలుగా తేలారు. జలప్రళయము వచ్చిన విషయం వీళ్ళకి తెలియలేదంట. జలప్రళయం వచ్చిన విషయం తెలియలేదు కాబట్టి ఆ జలప్రళయం అకస్మాత్తుగా వచ్చింది, అందరినీ కొట్టుకుని పోయిందని ఇక్కడ రాయబడి ఉంది. కానీ నేను చెబుతున్నాను, జలప్రళయం వచ్చిందని. ప్రళయము అంటే విరుచుకుపట్టం, ప్రళయము అంటే ఆపలేంది, ప్రళయము అంటే అకస్మాత్తుగా వచ్చింది అనమాట. ఇక ఎవడూ ఆపలేడు దాన్ని. తుఫాన్ వచ్చింది, ఎవడాపుతాడు? ఒక ఆనగట్ట తెగిపోయింది, ఎవడాపుతాడు? ఒక నది గట్టు తెగిపోయింది, ఎవడాపుతాడు? ప్రళయము అంటే ఇక ఎవ్వరూ ఆపలేరు దాన్ని. జలప్రళయం కూడా ఆ విధంగా అకస్మాత్తుగా వచ్చిందంట. జలప్రళయం వచ్చిందాకా వీళ్ళకి తెలియలా వచ్చిద్దని. ఎరుగకపోయిరి. కూర్చొని భోజనం చేస్తూ ఉన్నవాళ్ళు భోజనం చేస్తున్నట్టే మునిగిపోయారు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే మునిగిపోయారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే మునిగిపోయారు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే జలప్రళయంలో మునిగి చనిపోయారండి. ఆ దినాలలో దేవుడు నోవాహుని పంపాడు. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడంట. ఒక రోజు 2 రోజులు కాదు. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఏమని? జలప్రళయం రాబోతుంది, జాగ్రత్త పడండి. జలప్రళయం రాబోతుంది, జాగ్రత్త పడండి. దేవుని మాటలు నమ్మండి. దేవుడు నాకు చెప్పాడని. నోవాహు ఎవరు అంటే ఒక ప్రవక్త ప్రవచించాడు. నోవాహు ఒక దైవజనుడు. నోవాహు దేవునితో నడిచేవాడు. కొంతమంది దైవజనులని దేవుడు పంపించి ప్రజలతో మాట్లాడుతుంటాడు, హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. అవి విని కూడా విననట్టుగా ఉంటే ఎలాగూ? ఈయన 1 రోజు 2 రోజులు కాదు, 120 సంవత్సరాల పాటు 480వ సంవత్సరం అప్పుడు నోవాహు వయసు 480 ఏళ్ళప్పుడు దేవుడు ఓడగట్టమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు. జలప్రళయం వచ్చినప్పటికీ నోవాహు వయసు 600 ఏళ్ళు. అంటే ఎన్నాళ్ళు సేవ చేశాడు? 120 సంవత్సరాలు దేవుని మాటలు చెప్పాడు. 120 ఏళ్ళు ప్రజల్ని హెచ్చరించాడు. వినండి వినండి అని చెప్పాడు. వీళ్ళు మాకు తెలియలేదంటే ఎట్లాగా?
ఒక పక్కన దైవజనుడు జలప్రళయం రాబోతుంది, ఆ ప్రళయాన్ని మనం తట్టుకోలేము, దేవుని ఉగ్రత రాబోతుంది, మీ అందరూ జాగ్రత్త పడండి, మీ పాపాలు మానుకోనండి, చెడు జీవితం మానుకోనండి, మీరందరూ ఓడలోకి రండి అని 120 సంవత్సరాల నుండి చెబుతూనే ఉన్నాడండి. 120 ఏళ్ల నుండి చెబుతుంటే మాకు తెలియదంటే ఎట్లాగా? మాకు తెలియదు అంటే ఎట్లాగా? రేపటి రోజున సువార్త విన్నవారిని నరకంలో పడేసేటప్పుడు వాళ్ళు అంటారంట, అయ్యయ్యే మాకు తెలియదంటే. తెలియదు అనడం ఏంటి? పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి ఎన్నిసార్లు వాక్యం చెప్పలా? మీ ఇంటి దగ్గర ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థన పెట్టలా? ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పలా? కొంతమంది దేవుని మాటలు విని ఇవి మాకు కాదులే అనుకుంటారండి. మీకు ఇంకో విషయం కూడా చెబుతా వినండి. నోవాహు వాడ కడుతున్నాడంటే నోవాహు ఒక్కడే కట్టలేదు, ఒక మనిషి అంత పెద్ద వాడ కట్టలేడండి. ఒక పడవ కట్టడము, అది దేవుడు చెప్పిన కొలతలతో కట్టడము, 3 అంతస్తులుగా కట్టడము సామాన్యమైన పని కాదు. నోవాహు ఓడ కట్టాడంటే కొంతమంది పనోళ్ళను పెట్టుకొని ఉండాలి, కొంతమంది సహాయం తీసుకొని ఉండాలి. ఆ ఓడలో పెద్ద పెద్ద దొంగలు పైకి లేపడానికి ఎంతోమంది పనోళ్ళను వచ్చి పనిచేసి ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఓడ కట్టడానికి పనిచేసినోడు కూడా వాడలోకి రాల. ఓడ కట్టడానికి పనిచేసిన వాడు కూడా ఓడలోకి రాలేదు. కొంతమంది ఏంటంటే దేవుని వాక్యాన్ని గ్రహించరు, దేవుని వాక్యాన్ని అంగీకరించరు, ఇది మనకు కాదులి అనుకుంటారండి. జలప్రళయం ఎలా వచ్చిందంటే వార్నింగ్ ఇవ్వలేదు, 1 2 3 చెప్పలేదు. అకస్మాత్తుగా ప్రళయం వీళ్ళ మీదకి వచ్చింది. అకస్మాత్తుగా ప్రళయం వీళ్ళ మీదకి వచ్చేసరికి కొట్టుకుని పోయి చచ్చిపోయారు అందరూ. ఎందుకు చచ్చిపోయారంటే జలప్రళయం వచ్చిందని ఎరగలేదంట. సువార్తను ఎరగవా? ఎన్నిసార్లు దేవుని గురించి నీకు చెప్పలేదు, ఎన్నిసార్లు రక్షణ పొందాలని నీకు చెప్పలేదు. కొంతమంది అండి సువార్త వింటారు, దేవుని మాటలు వింటారు, వాక్యం వింటారు, మారు మనసు పొందరు, బాప్తిసం పొందరు. అర్థమయ్యి అర్థం కానట్టే, విని విననట్టే, మాకు కాదులే అన్నట్టుగా ఉంటారు. బైబిల్ చెబుతుంది అకస్మాత్తుగా దేవుని తీర్పు నీ మీదకి వచ్చింది. గమనించండి, దేవుని తీర్పు ఉగ్రత అకస్మాత్తుగా వచ్చింది. చాలామంది దేవుడి టైం ఇస్తే అర్థం కావట్లా. వీళ్ళకి 120 సంవత్సరాలు సువార్త చెబితే అంటారు జలప్రళయం వచ్చిందని తెలియదంట. జలప్రళయం వచ్చిందని తెలియకపోవటం ఏంటి? నోవాహు గంట కొట్టి చెబుతున్నా, మైకి పెట్టి చెబుతున్నా, అన్నిసార్లు చెబుతుంటే తెలియదంటం ఏంటి? సువార్త వినిపించేటప్పుడు, దేవుని మాటలు వినిపించేటప్పుడు నాకు కాదులే అనుకుంటే వెరీ డేంజర్, వెరీ వెరీ డేంజర్. ఇక్కడ ఏం జరిగింది మరి? జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు కూడా వీరు ఎరుగక ఉంటిరి. అలాగుననే మనుష్యుని కుమారుని రాకడ ఉండును. జలప్రళయం అకస్మాత్తుగా ఎలా వచ్చిందో దేవుని రాకడ కూడా అలానే ఉండిద్ది. వీళ్ళు జలప్రళయం వచ్చిందని ఎరగలేదు అనడం కంటే నోవాహు చెప్పిన మాటలు నమ్మలేదు. నోవాహు జలప్రళయం వస్తుంది వర్షం వచ్చిందంటే నమ్మలా. కానీ నమ్మిన నోవాహు ఏం చేశాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇక్కడేముంది? విశ్వాసమును బట్టి నోవాహు ఇది వరకు చూడని సంగతులను గురించి విన్నాడంట. అంటే వాస్తవంగా నోవాహుకి తెలియదు. నోవాహుకి తెలియకపోయినా దేవుడు చెప్పగానే విని లోబడ్డాడు. ఏమి తెలియదు నోవాహుకి? ఇదివరకు చూడని సంగతులు ఏంటి అంటే దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపీలేదండి. అవ్వ ఆదాములను చేసిన తర్వాత అసలు భూమి మీద వర్షం అనేది పడలేదు. భూమి మీద వర్షం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నోవాహు దినాల్లో జలప్రళయంతో వర్షం స్టార్ట్. అంతకుముందు భూమి మీద వర్షము లేదు అని బైబిల్ చెబుతుంది. మీకు బైబిల్లో నుండి చూపిస్తా. ఆదికాండము 2వ అధ్యాయం 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అయితే ఆవిరి భూమిలో నుండి లేచి నేలను తడుపుతుందంట. ఇక్కడ ఏమని రాస్తుంది? నోవాహు దినాల దాకా వర్షమన్నది భూమి మీద లేదు, వాన బళ్ళ. వర్షమన్నది లేనప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నోవాహు వర్షం వచ్చింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నోవాహుకి వర్షమన్నా
వర్షం పడిద్దన్నా తెలియదు, వర్షం ఎలాగుండిద్దో కూడా తెలియదు. దేవుడు వర్షం పడిద్ది అనగానే నిజమా అనుకున్నాడు. ఇప్పుడు మనకంటే వర్షం పడటం కామన్, మనకు తెలుసు కాబట్టి. అసలు ఎన్నడూ నోవాహు దినాల దాకా వాన పడలేదంట. అసలు భూమి మీద వర్షమే లేదు. ఫస్ట్ వర్షం భూమి మీద ఏంటయ్యా అంటే, భూమి మీద మొదటి వర్షమే జలప్రళయానికి వచ్చిన వర్షం. మరి ఎట్లా నమ్మాలి? దేవుడు అంటాడు పైనుండి నీళ్ళు వచ్చి భూమిని ముంచేస్తాయి అంటే, పైనుంచి నీళ్ళు రావటం ఏంటి? నీళ్లు పైన ఎక్కడ ఉన్నాయి? కింద ఉన్నాయి కదా. పైన వాటర్ ట్యాంకులు ఉన్నాయా ఏంటి? పైన ఏమున్నాయని నోవాహు ఆశ్చర్యపోవాలి. కానీ దేవుడు చెప్పాడని నమ్మాడు. నోవాహు ఎరుగని విషయాన్ని నమ్మాడు. రెండవది ఏంటంటే, ఓడ కట్టుకోమంటే, ఓడంటే ఆయనకేం తెలుసు? అసలు నీళ్లు ఎలా ఉంటాయో తెలియదైతే, వర్షం ఎలాగుండిద్దో తెలియదైతే, ఓడంటే ఆయనకేం తెలుసు అంటే, దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన చెప్పింది చేయటమే అని నమ్మాడు. నోవాహు దేవుని చేత హెచ్చరించబడి నమ్మాడు. నోవాహు నమ్మి తన చుట్టుపక్కల వాళ్ళందరికీ చెబుతుంటే, వారు మాత్రం నోవాహు మాట వినలేదు, నమ్మలేదు, అంగీకరించలేదు, పట్టించుకోలేదంట. ఒక ఇంటికి దైవసేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే, ఒక వీధిలో కూటం పెడితే, ఒక ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెడితే, ఒక స్థలంలో సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది అసలు పట్టించుకోరు. ఈ దేవుని మాటలు మీకోసమే, మీ రక్షణ కోసమే అన్న సత్యము చాలామందికి తెలియదండి. నోవాహు 120 ఏళ్ళు మోగాడంట, 120 ఏళ్ళు చెప్పాడంట, 120 ఏళ్ళు బోధించాడంట. వచ్చినోళ్ళు ఓడ ఎందుకు కడుతున్నారా అంటే, నోవాహు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నోవాహు ఇంట్లో ఉన్న మొత్తం ఎంతమందో చెప్పండి. నోవాహు ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా నోవాహు భార్య, 3 మగపిల్లలు, 3 కోడళ్ళు, మొత్తం కలిపితే 8 మందికి అంత పెద్ద ఓడ ఎందుకు అంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే అందరినీ రక్షించాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఓడ అందరి కోసము. దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరూ మునిగిపోకూడదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కడు నశించుట దేవుని చిత్తము కాదండి. దేవుడు అంత ఏర్పాటు చేస్తే ఈ ప్రజలు పట్టించుకోవాలి. ఈ రోజుల్లో పరిస్థితి కూడా ప్రజలు ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఎలా సుఖించుదమా అనే కానీ అసలు దేవుని మీద లేదండి. లోకంలోకి వెళ్తే పరిస్థితులు ఎలాగున్నాయంటే, మన వాక్యం తెలుసు కాబట్టి, మీకు ప్రభు భయం ఉంది కాబట్టి, మనం రక్షించబడ్డాం కాబట్టి, దేవుని ఏర్పాటులో ఉన్నాం కాబట్టి మనం వచ్చి కూర్చున్నాం. కానీ లోకం ఎలా ఉందో తెలుసా? చాలా చాలా భయంకరంగా ఉందని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువు రాకడ నోవాహు దినముల వలె ఉండును. రైట్. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 ఆయన కాపాడెను. భక్తిహీనుల మీదకి జలప్రళయం రప్పించాడు. గుర్తుపెట్టుకోండి, ప్రళయం అనగా తీర్పు. దేవుని సువార్తని నమ్మని వారందరి మీదకి తీర్పు వచ్చింది. దేవుని సువార్తను ఎవరైతే నమ్మని వారందరి మీదకి గ్యారంటీగా తీర్పు వచ్చింది. భక్తిహీనులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రస్తుతానికి సమయం ఇచ్చాడు. ఇది కృపాకాలం కాబట్టి రేపు మారతారులే, ఎల్లుండి మారతారులే, వచ్చే నెల మారతారులే, వాళ్ళే తెలుసుకుంటారని ఊరుకుంటున్నాడు. కృపాకాలం అయిపోయినాక దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. ఆయన చేతిలో తప్పించుకోవటం సాధ్యము కూడా కాదా. అందుకని భక్తిహీనులకు తీర్పు ఉంది. నోవాహు దేవుడిని నమ్మాడు కాబట్టి ఓడలోకి వచ్చాడు. నమ్మని వాళ్ళందరూ కొట్టుకుని చచ్చిపోయారు. మరొక వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వచనాన్ని చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి. ఇది మెయిన్ పాయింట్. ఎవరెవరు ప్రవేశించారు? అతను ప్రవేశించాడు, అతని భార్య ప్రవేశించింది, అతని కొడుకులు ప్రవేశించారు, అతని కోడళ్ళు ప్రవేశించారు. టోటల్గా ఇంట్లో వాళ్ళందరూ పడవలోకి వచ్చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? నీవు దేవుడిని నమ్ముకున్నావు, దేవుని మందిరంలోకి వచ్చావు. మందిరం అంటేనే ఓడ, మందిరం అంటేనే రక్షించబడే స్థలము, మందిరం అంటేనే కాపాడబడే స్థలము. ఆ రోజుల్లో వాళ్ళు ఓడలోకి వచ్చారు, ఈరోజు మనం మందిరంలోకి వస్తాము. అదంతా బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చావు, బాగానే ఉంది. మరి నీ భార్య వచ్చిందా? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నువ్వు నమ్మావు, మరి నీ భార్య ఏది? నీ భర్త ఏడి? నీ కొడుకులేరి? నీ కోడళ్ళు లేరి? నీ మనవళ్ళు లేరి? నీ మనవరాళ్ళు లేరి?
నోవాహు ప్రపంచాన్ని రక్షించినా రక్షించకపోయినా తన ఇంట్లో ఎవరిని మిస్ కానీలా ఇంటిల్లపాది వచ్చేశారు. ఇంకో మాట చెప్పి మీకు నేను ముగిస్తాను. అక్కడ ఏమని రాస్తుంది? ఇదే మాట. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఎందుకు రావాలంటే దేవుని ఉగ్రత తప్పించుకోవటానికి. ప్రవాహ జలములను తప్పించుకొనుటకై అందులో ప్రవేశించారు. అంటే నోవాహు జలప్రళయం ఏం చెబుతుందంటే, నోవాహు జలప్రళయం అన్నది 7 ఏండ్ల శ్రమల కాలానికి గుర్తు. నోవాహు ఎత్తబడిన సంఘానికి గుర్తు. నేళ్లల్లో చనిపోయిన వాళ్ళు సువార్త విని కూడా చనిపోయిన వాళ్ళకి గుర్తు. రేపేం జరిగిద్ది? ప్రభు రాకడలో సంఘం ఎత్తబడిద్ది. నమ్మిన వాళ్ళేమో వెళ్ళిపోతారు. సువార్త నమ్మి సిద్ధపడిన వాళ్ళు విడవబడతారు. నోవాహుని గురించి అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పాడు, నా రాకడ దినాలు ఎలా ఉంటాయి అంటే నోవాహు దినాల్లాగా ఉంటాయి, వచ్చిందాకా తెలియదు. చాలామంది అంటున్నారు, చాలా టైం ఉంది సార్, శ్రమల్లో కూడా ఏడే ఉంటాము, శ్రమల మధ్యలో ఏడే ఉంటాము, అంత్యక్రీస్తుని చూస్తాము, అబద్ధ ప్రభుత్వం చూస్తాము, అది ఇది అని చెబుతున్నారు కొంతమంది. అవన్నీ ఉట్టి మాటలే. అకస్మాత్తుగా నోవాహుని ఎలాగ దేవుడు తప్పించాడో దేవుణ్ణి నమ్మినటువంటి సంఘాన్ని కూడా దేవుడు తప్పిస్తాడు. సంఘం అనేది ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడినప్పుడు నోవాహుని దేవుడు ఏమైనా జలప్రళయంలో విడిచిపెట్టాడా? జలప్రళయంలో నుంచి నోవాహుని ఏ విధంగా కాపాడాడో, నోవాహు ఇల్లు సంఘానికి గుర్తు. సంఘాన్ని దేవుడు ముంచేయలేదు, సంఘాన్ని నాశనం చేయలేదు, సంఘాన్ని చినుకు కూడా పడకుండా, గుర్తుపెట్టుకోండి, సంఘము మీద అనగా నోవాహు ఇంటి మీద చినుకు కూడా పడకుండా నోవాహును దేవుడు కాపాడాడు. ప్రభు బిడ్డలమైన మనల్ని కూడా ప్రభు రాకడ దినాల్లో చినుకు కూడా పడకుండా, అగ్ని వాసన కూడా మనకి తగలకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. శ్రమలలో సంఘము ఉండదు అంటానికి ఇదొక బలమైన రుజువు. జలప్రళయం నుంచి ఏ విధంగా నోవాహును కాపాడాడో భక్తిహీనులను నాశనం చేశాడు. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? సంఘాన్ని తీసుకెళ్ళిపోయి మిగిలిన వాళ్ళని నాశనం చేస్తాడు. కళ్ళం గురించి రాయబడింది. కళ్ళంలో ఏం చేస్తారు? పొట్టు గింజలు అన్నీ బాగా దంచి 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 తూర్పారబెడతారు. తూర్పారబెట్టాక ఏం చేస్తారు? గింజలను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు, పొట్టును తీసుకెళ్ళి అగ్నిలో గాల్చి పడేస్తారు. రేపు జరిగేది అంటే సింపుల్. ఈ పెద్ద లాజిక్ చదువు అక్కర్లా. దేవుని నమ్మినోడు దేవుని రాజ్యం వెళ్తాడు, నమ్మనోడు నరకానికి వెళ్ళిపోతాడు, అంతే. దాని గురించి ఎక్కువ ఏం అవసరం లేదు. నోవాహు దినాల్లో అదే జరిగింది. నమ్మినోడు వాడలోకి వచ్చాడు, నమ్మనోడు మునిగి చచ్చిపోయాడు. కనుక ప్రభు బిడ్డలారా, ఈ రోజులు నోవాహు దినపు రోజుల్లాగా ఉన్నాయి. ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. మరి అయితే ఏం చేయమంటారు సార్ అనొచ్చు మీరు. ప్రభు రాకడ దగ్గరగా ఉంది, మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా ప్రభు అక్కడ చెప్పాడు. చూసారా మాట? మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. మీకు పొలం అంటే ఏమని చెప్పాను? సంఘము. పొలం అనగా సంఘము. అంటే సంఘంలో 2 ఉన్నారు. ఒకడేం పైకి వెళ్ళిపోయాడు, ఒకడు విడిచిపెట్టబడ్డాడు. అంటే రక్షించబడ్డావాడు, సిద్ధపడ్డావాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు వెళ్ళిపోయాడు. 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. 2 స్త్రీలు కూర్చున్నారు, 2 ఫ్రెండ్స్ తిరగలి విసురుతున్నారండి. తిరగలి విసురుతున్న ఒకళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఏమయ్యారు? విడిచిపెట్టబడ్డారు. కనుక దేవుని రాకడలో ఏం జరిగిద్దంటే సంఘము కూడా అంతా ఎత్తబడదు. సంఘములో 2 బ్యాచ్లు ఉంటారు, సిద్ధపడ్డవాళ్ళు, సిద్ధపడినోళ్ళు. మీకు ఒకే క్లాసులో వేరే వేరే సెక్షన్లు ఉంటాయి, ఏనా బీనా, ఏ వేరు బి వేరు. సంఘంలో కూడా 2 సెక్షన్లు ఉంటాయి, ఏ సెక్షను బి సెక్షను. ఏ సెక్షన్ అంటే ఎత్తబడేవాళ్ళు, బి సెక్షన్ అంటే విడవబడేవాళ్ళు. మీరు ఏ సెక్షన్లో ఉన్నారో. సంఘంలోనే 2 బ్యాచ్లు ఉంటారు. కన్యకల్లోనే 2 బ్యాచ్లు ఉన్నాయి, ఎత్తబడే బ్యాచ్ ఉంది, విడవబడే బ్యాచ్ ఉంది. సంఘములో ఎత్తబడే వాళ్ళు ఉంటారు, విడవబడే వాళ్ళు ఉంటారు. ఎత్తబడే వాళ్ళు మంచం మీద 2 పడుకున్నారు, ఒకడు వెళ్ళాడు, ఒకడు విడిచిపెట్టబడ్డాడు. తిరగలి 2 విసురుతున్నారు, ఒకడు వెళ్ళాడు, ఒకడే ఉండిపోయాడు. పొలంలో 2 పని చేస్తున్నారు, ఒకడు వెళ్ళిపోయారు, ఒకళ్ళు ఉండిపోయారు. మరి నువ్వు వెళ్ళే వాళ్ళల్లో ఉన్నావో ఎట్లా ఉన్నావో? నోవాహు దగ్గర అందరూ కలిసే ఉన్నారు. నోవాహు ఇల్లు మాత్రమే వాడిలోకి వచ్చారు, మిగతా వాళ్ళు నశించిపోయారు. అందుకని మరి ప్రభు ఏం చేయమన్నాడు? 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏమంటున్నాడు? ఏ దినమున ప్రభు వస్తాడో మనకి తెలియదు, మెలకువగా ఉండు. కొంతమంది చెప్తూ ఉంటారు, అందుకనే యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఎవడ పడితే వాళ్ళు చెప్పిన వాక్యాలు వినకూడదు.
బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియని వాళ్ళు కూడా వాక్యం చెబుతున్నారు, పిచ్చి మాటలు చెబుతున్నారు, వాక్య ఆధారం లేని అనేక దుర్బోధలు చేస్తున్నారు. నిజమైనటువంటి సత్యవాక్యాన్ని మీరు వినాలి, శ్రేష్టమైన వాక్యం వినాలి. నీళ్లు తాగేటప్పుడే మినరల్ వాటర్ కావాలంటారు కదా, మురికి నీళ్లు తాగరుగా. మరి వాక్యం చెత్త అంతా ఎట్టింటున్నారు మీరు? వాక్యంలో కొంతమంది ఇప్పుడే తొందర లేదులే, తినండి తాగండి, పుల్లు గదిని పట్టబరువ ఏళ్ళెగుతా నువ్వు. బైబిల్ చెబుతుంది ప్రభువు రాకడ సమీపంగా ఉంది గనుక, నోవాహు దినాల వలె ఉంటుంది గనుక, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. మెలకువగా 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 ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? మెలకువగా ఉంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఒకరోజు ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిలో బస్ చేసాం, పడుకున్నాం. విశ్వాసులు ఇల్లు అది, తెల్లారి పొద్దున్నే వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు ఏమన్నారో తెలుసా? పాస్టర్ గారు మా అబ్బాయిని కూడా తీసుకెళ్తానమ్మా, పొద్దున్నే నేను 4 బయలుదేరుతాను. ఒరే నువ్వు అక్కడ కాదురా, ఇక్కడ పడుకో, నా దగ్గర పడుకో అంటే నేను మంచం మీద పడుకున్నానండి. వాడు పక్కన చాప వేసుకుని పడుకున్నాడు. తెల్లారి పొద్దున్నే వాడిని తీసుకెళ్తానన్న మీటింగ్కి. వాడు 10 నిమిషాలకు ఒకసారి లేచి వస్తున్నాడు, అలారంకి వెళ్ళి 10 నిమిషాలకు ఒకసారి లేచి వస్తున్నాడు. ఎందురా లేచావన్న? పాస్ వస్తున్నాయి అన్న. కాదన్నాడు, పడుకున్నాడు. మళ్ళీ ఒక 15 గంటకి మళ్ళీ చూస్తున్నాడు. ఏందిరా అన్న? వాడు ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళిపోతానేమో అంటే తీసుకెళ్లకుండా అని వాడు అట్టానే ఉన్నాడు. ఇక తర్వాత ఏం చేశాడు తెలుసా? పడుకొని కూడా ట్యాప్ చేయి మంచం మీద అంటున్నాడు, కాలు తగులుతుంది నా కాలు అంటే ఉన్నానా లేదా అని. తెల్లవారిందాక ఇట్టానే చూస్తున్నాను. నేను అన్నాను, ఒరే నిద్రపోరా, నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్తా, నిద్రపో అంటే పడుకున్నాడే కానీ కంటి నిండా నిద్రపోలేదే. ట్యాప్ చూస్తున్నాడు, లేచి కూర్చుంటున్నాడు, ట్యాప్ చూస్తున్నాడు అంటే ఎప్పుడు వెళ్ళిపోతామో. కొంతమంది బ్యాచ్ ఉన్నారు, పడుకున్నారనుకో హైదరాబాద్ దాటిపోయినా కూడా మెలకు రాదు. మెలకుగా ఉండమంటే ఆత్మీయంగా మెలకుగా ఉండండి, నిద్ర మత్తులో ఉండబాకండి, ప్రార్థన చేసుకోకుండా ఉండబాకండి, నూనె ఖాళీ చేసుకోబాకండి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని రెడీగా ఉండండి. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో నాయన మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీ కృప మాకు సమృద్ధిగా ఇవ్వండి నాయన. నోవాహు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుని దినాలు అలా ఉంటాయి అని చెప్పారు నాయన. నీ రాకడికి మేము సిద్ధపడాలి, నీ రాకడికి మేము రెడీగా ఉండాలి నాయన. జలప్రళయం వచ్చినప్పుడు జనం ఎరుగలేదన్నాడు. ఎందుకు ఎరగలేదు ప్రభువా? ఎంతో కాలం నుండి నోవాహు చెబుతున్నా వాళ్ళు నమ్మలేదు నాయన. అలా ఉండకుండా మేము సిద్ధపడి నీ దగ్గరికి వచ్చే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య